సాధారణంగా ఒకరిని చంపాలంటే కత్తి గన్ను ఇలాంటి ఆయుధాలను వాడతాం. కానీ ఇక్కడ మన నూకరాజు మాత్రం తన నోటి మాటతో చంపేస్తా అంటున్నాడు. అలా ఎలా చంపేస్తాడో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. కాబోయే భార్య భర్తలు ప్రెసెంట్ అయితే లవర్స్ మా ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే చూసాం అది ఏం చేసినా నేను అడగరు, నేను ఏం చెప్పినా అది నన్ను అడగదు. బేబీ రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వు తెల్లగాడానికి అర్జెంట్ గా ఫ్రూట్స్ క్రీములు వాడు. ఎందుకండి ఆల్రెడీ తెల్లగా ఉన్నాను కదా. ఏ పెళ్ళైన తర్వాత నాలో ఉన్న వేడికి నువ్వు మాడి మసైపోవాల్సిందే. అంటే మీలో అంత వేడుందా అండి? తీసుకెళ్ళి అందులో పడేస్తావా ఏంటి? సరే ఒక్క నిమిషం ఫోన్ ఓకే. ఆ 30 ఎకరాలు శాంక్షన్ చేసేయండి. డన్ ఓకే. 30 ఎకరాలు ఏంటండి? మామిడి తోట. మామిడి తోట ఏంటండి? పెళ్లి తర్వాత పులుపు తినిపించాలి కదా. ఒక్క మామిడి పండు తింటే సరిపోతుంది కదా. నేను ఒక్క మామిడి పండు తినిపించడానికి ఆ షుగర్ వచ్చిన నూకరాజు అనుకుంటున్నావా? కిడ్నీ ఫెయిల్ అయిన ప్రసాద్ గారిని అనుకుంటున్నావా? నరేష్ మన పెళ్లి గురించి మీ అమ్మ నాన్నతో మాట్లాడావా? మా అమ్మ నాన్నతో మాట్లాడలేదు, కానీ నిన్న రాత్రి మీ నాన్న కనిపిస్తే మీ నాన్నతో మాట్లాడాను. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఓ సూపర్ కదా, మన పెళ్లి అయిపోయినట్టే. హలో, ఆయన ఓకే నీతో కాదు, ఆయనకు ఓకే అన్నాడు. నిజంగా మా నాన్నతో మాట్లాడినట్టుంది. మేడం ఇవాళ నా బర్త్డే, సాయంత్రం తొందరగా వచ్చాయి. ఓకే. అమ్మా నాన్న నాన్న ఏం చేస్తున్నావు? తమిళ కోసం ప్రయత్నిస్తున్నా. తమ్ముడు కోసం ప్రయత్నిస్తున్నావా? ఇప్పుడా? సరే ఏర్పాట్లు చూసుకుందాం పదండి. బాగున్నారా? బాగున్నాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నిజంగా బాగున్నారా? బాగున్నాం. నేను తెలుసుకుంటా బాగున్నారో లేదో. అమ్మ బాగున్నారా? ఏదోరా ఉన్నాను. నిజంగా బాగున్నారా? బాగున్నాను. మా స్కిట్లు చూస్తూ కూడా బాగున్నారా? మీరు ఇక్కడికి వచ్చేసారు. చెన్నైలో ప్రజలు బాగున్నారా? ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలే చాలా బాగున్నారు. సార్ బాగున్నారా? బాగున్నా. కొత్త టీంలో లేడీ గట్లు బాగున్నాయా? ఏది నువ్వు అవకాశం ఇస్తే కదరా. ఏమిటో అందరూ బాగున్నారు, ఒక్క నేను తప్ప. అయ్యో ఇవిడుందా ఇక్కడ? బాగున్నావా? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? తమ్ముడు బాగున్నాడా? అన్నయ్య బాగున్నాడా? తాత బాగున్నాడా? ఓకే అయితే డ్రెస్ బాగుంది. నీకు కాకుండా వేరే వాళ్ళకైతే ఇంకా బాగుండేది. జబర్దస్త్ లో చేసిన జబర్దస్త్ బాగుందా? బాగుంది, కానీ ఎన్నాళ్ళని యాంకరింగ్ చేస్తాం. నెక్స్ట్ హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. మీ ఇంట్లో అర్థం ఉందా? ఉంది. చూసుకోవు కదా. నీకెలా తెలుసు? చూసుకుంటే ఇలాంటి కాసులు రావు కదా నీకు. సరే నేను బర్త్డే పార్టీకి వచ్చాను. ఎవరైనా బర్త్డే పార్టీకి వస్తే. అబ్బా గర్ల్ ఫ్రెండ్ రాలేదు ఇంకా. హలో బేబీ, నీ కోసం వెయిటింగ్ రా, తొందరగా రా. ఐ లవ్ యూ బేబీ. బర్త్డేనా? అవును. ఒక్క నిమిషం. ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే? డ్రెస్ చూసి తెలియట్లేదు. పాత బట్టలాగా ఉన్నాయి. ఎవరి బర్త్డే? నాదేరా. ఓ మీదేనా బర్త్డే? ఉండండి బేబీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎన్నో బర్త్డే? 11ది. కొవ్వొత్తులు ఎక్కడుంటాయి? కేకులో. ఇలా అబద్ధాలు ఆడితే కొవ్వొత్తులు కేక్ లో ఉండవు. 20. ఒక్క నిమిషం. ఎక్కడికి? కేక్ దగ్గరికి వెళ్తున్నా. వద్దులేండి. 26. ఇప్పటి వరకు కట్ చేశారా? కట్ ఏంటి? కేకు కట్ చేసా. ఎన్ని కట్ చేశారు? 25 కట్ చేశాను. ఇప్పుడు 26 దానికి వెళ్తున్నాను. మీరు వదిలేస్తే. మీకు తమ్ముడు ఉన్నాడా? లేడు. లేకుండా ఎలా కట్ చేశారు? ఎందుకండి? బర్త్డే కటింగ్ అంటే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ ఉండాలి కదా. వాళ్ళందరూ లేకుండా ఎలా కట్ చేశారు? ఓ సారీ అండి. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా? అన్నయ్య తమ్ముడు బాగున్నారా? బాగున్నారు. అక్క చెల్లి బాగున్నారా? నాకు అక్క చెల్లి లేదురా. ఓ సారీ అండి. లేని అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరు. లేని అక్క చెల్లెలు బాగున్నారా? ఉన్న వాళ్ళు బాగున్నారా? లేరు. ఉన్న వాళ్ళు ఎక్కడ వస్తారా? ఉండరు. ఒక్క నిమిషం. అన్నం తిన్నారా? బేబీ. బేబీ అంటే లవరా? లవర్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావు దాన్ని అదే చేస్తా. ఏంటి బంగారం? నేను హట్ అయ్యాను. పో. నీ టెన్షన్ ఎలా తీర్చాలో నాకు తెలుసు. ఎలా? ఇలా. అమ్మా కూచి కూచి కూచి. అమ్మ నాన్న బాగున్నారా? ఎవరు? అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరురా. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఎంత ఏజ్ ఎంత?
ఏజ్ అంటే చెప్పు 20. 20 ఆ. ఎక్కడికి కేక్ దగ్గరికి వెళ్తున్నా సరిగ్గా చెప్పే 24. 24 ఉండు ఉండు ఉండు, ఉండు. సరిగ్గా 26. చెప్పే 26. ఓ 26 26 ఫిక్స్ అండి ఓకే 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 పక్కా. అమ్మ నాన్న బాగున్నారా జయగారా. అన్నం తిన్నారా ఉరే. కాఫీ తాగారా ఉరే. టీ తాగారా ఉరే. బర్త్డే అన్నారు అందరికి భోజనాలు ఏర్పాటు చేశారా పెడతానురా. అమ్మ నాన్న ఎలాగున్నారు అమ్మ నాన్న బాగున్నారా అమ్మ నాన్న అని టార్చర్ పెడతాడు అమ్మ నాన్న చంపేస్తే ఈ క్వశ్చన్ ఉండదు నానా సారీ కసా కసా బెల్లం కూడా పారిపోయింది అమ్మ నాన్న చంపేసా అయ్యో ఇప్పుడు చచ్చిపోయిన అమ్మ నాన్న బాగున్నారా అన్నం తిన్నారా కాఫీ తాగారా సీరియల్ తాగారా మీరు ఏం తాగారు నేను బాత్రూమ్కి వెళ్ళిపోతాను అవ్వా! ఓడో! నా చేతులతో నేనే చంపుకున్నానే వాడి వల్ల అవ్వా రాజా నా గర్ల్ ఫ్రెండ్ సార్. అమ్మ నాన్న బాగున్నారా అన్నం తిన్నారా కాఫీ తాగారా సీరియల్ తాగారా సార్ అన్నం తిన్నారా కాఫీ తాగారా దేనికి ఏడుస్తున్నారు ఆగండి, 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 ఆగండి. ఒక్క నిమిషం మీ ఇంట్లో బల్లుందా బల్ల ఉంది మీ ఇంట్లో రేడియో ఉందా ఉందిరా. అది మోగుతుందా మోగుతుందిరా. ఏ పాటలు వస్తూ ఉంటాయి కాదండి, మీ ఇంట్లో బల్లుందా ఇలా కాదు మీ టార్చర్ పెడుతున్నాడు అర్జెంట్ గా ఫేస్ సర్జరీ చేయించుకుంటే ఎవ్వడు గుర్తుపట్టాడు సర్జరీ చేయించేసుకున్నా కృష్ణ భగవాన్ గారి ఫేసు అబ్బా ఇంద్రజ గారు పొద్దున్న నుండి ఒక టార్చర్ పెడుతున్నాడండి అమ్మ నాన్న బాగున్నారా అక్క తమ్ముడు బాగున్నారా అన్న చెల్లి బాగున్నారా అని ఇంకా నన్ను ఎప్పుడు గుర్తుపట్టాడు గుర్తుపట్టేశాడు ఎలా అమ్మ నాన్న బాగున్నారా అక్క చెల్లి బాగున్నారా అన్న తమ్ముడు బాగున్నారా అన్నం తిన్నారా మీరు కడుపు నిండా తిన్నారా పుల్లిగా తిన్నారా ఎంతమంది వచ్చారు హలో తాడ పెన్నమ్మ తాడు పిల్లాడు ఇలా అయితే ఎప్పుడు గుర్తుపట్టాడబ్బా అమ్మ నాన్న బాగున్నారా కాదండి అమ్మ నాన్న ఎలాగున్నారు నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా అది కాదు అది కాదు. చచ్చిపోయే ముందు అమ్మ నాన్న ఎలాగున్నారు అక్క చెల్లి ఒరే 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 అమ్మయ్యా ఇప్పుడు నేను హ్యాపీ అండి ఎవడీనే అమ్మ నాన్న బాగున్నారా మమ్మీ తమ్ముడు అన్నయ్య బాగున్నారా అన్నం తిన్నారా తిన్నా. బడ్డే అయ్యిందా అవ్వలేదు. ఎలా చచ్చిపోయారు మీరు నీ వల్లే కదరా. ఏం తాగి చచ్చిపోయారు విషం. ఒరే 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 అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఒరే. బాగున్నారా ఒరే అక్క చెల్లి ఎలా ఉన్నారు ఒరే. ఇంద్రజ మ్యామ్ రాజు మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నారు మళ్ళీ ఒకే డైలాగ్ అన్ని సార్లు రిపిటేషన్ చెప్పినా ఎక్కడ బోర్ కొట్టలే దానికి చాలా పెద్ద రీజన్ వచ్చి నరేష్ ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన కాంప్లిమెంట్ చేయడం మిమ్మల్ని వెరీ వెల్ డిస్ప్లే కృష్ణ భగవాన్ సార్ నూకరాజు నరేష్ సార్ ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు బాగుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్